బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను సౌకర్యాలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు గీజర్లు ఏర్పాటు చేసి వేడి నీటిని అందించాలని కోరగా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే టీ సౌకర్యం కల్పించడంతో పాటు పోషకాహారం సరిపడా అందించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండేలా చూడాలని, బియ్యం సరుకులు నాణ్యత లేకుంటే తక్షణమే మార్చాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఎస్సీ హాస్టల్లో సీసీ కెమెరాను పరిశీలించారు. మెనూ పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి శైలజ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమణారావు, సహాయ బీసీ సంక్షేమ అధికారి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీకి లేదు, మనం రిటర్న్ చేయాలి. అన్ని బాగానే ఈ బస్తా మంచిగా లేదని అట్లనే ఉంచున్నా సార్. బాగా లేకపోతే రిటర్న్ చేయమని చెప్తున్నాము. బస్తా మంచిగా లేదు చేస్తున్నారు. వండదాలేమో అట్లనే అన్నము కొంచెం సరిగా కాదు సార్. అది కచ్చపడ్డాయి ఇది బస్తా అవి అన్ని బాగానే ఉన్నాయి. అవి మంచిగా ఉంటుంది. ఇవి చేస్తున్నారు సార్. ఇవి బాగుంది అని ఇవి చేస్తున్నారు. ఇది బాగాలేదండి, అన్నం పుచ్చుకోపోతుందని ఆపేశారు. మళ్ళీ తర్వాత దేనికన్నా అయితే ఇప్పుడు మళ్ళీ స్వీట్ రైస్ చేస్తే వాడుకోవచ్చు సార్. బియ్యం వచ్చినప్పుడు దాన్ని చేసేసి పంపిస్తాం. మాకైతే జీతాలు అయితే సార్ 7,000 కంటే ఎక్కువ వస్తలేదు సార్. దండం పెడతాను. 7,000 వస్తలేదు. 4 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి క్వార్టర్లో బడ్జెట్ ఇస్తారు సార్. మనం ఇక్కడ చేసేసరికి ఎస్టివల్ బిల్స్ వేస్తే సార్ అక్కడికి పోయినాక ఆపుతున్నారు సార్. అక్కడ బిల్స్ మాకు దసరా అప్పుడు 4 నెలలు వచ్చింది సార్. 6 నెలలకు మళ్ళీ ఇప్పుడు 4 నెలలు. సీసీటీవీ కెమెరా కూడా ఉంది. మిగతా హాస్పిటల్ ఇక్కడ మంచిగా మీ రూమ్స్ ఎట్లా వచ్చాయి సార్? अच्छा అది మనం యూజ్ చేస్తున్నాం. అది డాటా సర్వే. ఎట్లా ఉంది భోజనం, ఎట్లా ఉంది ఇక్కడ చెప్పండి. అది మంచిగా చేయాలి కదా. ఆమె కావాలి మార్నింగ్ మీటింగ్ వస్తుంది, మధ్యాహ్నం బాక్స్ పెట్టేస్తారు. యావరేజ్ ఉంది, మంచిగా లేదు చెప్తున్నారు. ఒక్కొక్కటి చెప్పి ఇది ఏమేమి ఎట్లా ఉంది భోజనం, ఇది హైజీనిక్ ఉందా, క్లీన్ ఉందా, క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ ఇష్యూ లేదు, క్వాంటిటీ ఇష్యూ ఉంది సార్. చార్ట్ అక్కడ ఉంది. చార్ట్ ప్రకారం ఇస్తున్నారా? చార్ట్ ప్రకారం ఇప్పుడు ఎదుగునే వచ్చింది సార్. నేను చార్ట్ ప్రకారం ఇంటికి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేశారు. మళ్ళీ వచ్చి సార్ 4 లీటర్స్, 7 లీటర్స్, 6 లీటర్స్ కూడా ఎప్పుడు